ఐపీఎల్ 2026 సీజన్లో మనం చూసినట్టయితే సిఎస్కే జట్టు ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. అయితే ఛాంపియన్స్గా 5 సార్లు నిలిచిన జట్టు వరుసగా రెండోసారి కూడా ఓటమి పాలైంది. సొంత గడ్డ పైన అభిమానుల హోర మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ వరుసగా రెండవ గెలుపును నమోదు చేస్తే సిఎస్కే తన ఖాతాను తెరవడానికి కూడా ఆపసోపాలు పడుతుంది. అయితే వీటికి కారణం ధోని లేకపోవటమా, లేకపోతే ధోని గైడెన్స్ లేకపోవటమా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, ముఖ్యంగా చెప్పాలి అంటే శ్రేయస్ అయ్యర్ చాలా గొప్ప గొప్ప విషయాలను పంచుకున్నాడు. ఏం చెప్పాడో ఒకసారి తెలుసుకుందాం. స్పష్టంగా చెప్పాలంటే ఫీల్డ్లోకి దిగే ముందు మేము చాలా టెన్షన్ పడ్డాం. ఈరోజు మేము ఎలా స్టార్ట్ చేస్తామో అన్న ఒక టెన్షన్, ఒక స్ట్రెస్ అయితే చాలా ఎక్కువ ఉంది. కానీ ఈరోజు మాకు ఒక అసాధారణమైన స్టార్ట్ వచ్చింది. ప్రియాంష్ ప్రెబ్స్ ముందు బ్యాటింగ్లో గ్రేట్ జాబ్ చేశారు. మిగతా వాళ్ళు బ్యాటింగ్ చేయడానికి బెంచ్ సెట్ చేశారు. అయితే వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తే నాకు వ్యక్తిగతంగా చాలా గర్వంగా ఉంది. వాళ్ళు మాకు అలాంటి స్టార్ట్ ఇవ్వడం మాకు చాలా అంటే చాలా కలిసి వచ్చింది. ఎందుకనంటే అది మా రిథమ్ని సెట్ చేసింది. అవును, ఖచ్చితంగా మొదటి 2 మ్యాచ్ల్లోనే అందరూ బ్యాటింగ్ చేసే అవకాశం రావడం వాళ్ళకి సంతోషంగా అనిపించవచ్చు. ఇలాగే మాకు కూడా సంతోషంగా అనిపించింది. ఇది టీంకి భారీ నమ్మకాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్లో చిక్కుకున్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో అందరికీ తెలుసు. ఇక డ్రెస్సింగ్ రూమ్లో చాట్ గురించి అడగాలి అంటే నిజంగా అటువంటి ప్లాన్స్ అవి కాదు, అవి నాకు పెద్ద సంబంధం లేదు. ఎందుకనంటే మేము డ్రెస్సింగ్ రూమ్లో నిర్ణయం తీసుకున్నాం. ఏమైనా జరిగినా మనం ఆడే క్రికెట్ ఇతరులను కాదు, మనల్ని మనం ఇంప్రెస్ చేసేలా ఉండాలని అనుకుంటుంటా. ఇది మాకు గేమ్ని అప్రోచ్ చేసేటప్పుడు ఒక క్లారిటీ ఇస్తుంది. మా డ్రెస్సింగ్ రూమ్ లోపల ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకోవడం బయట ఉంటుంది. అంటే మేము ఇంటర్నల్గానే చేసుకుంటూ ఉంటాం. ఇక ప్రియాంష్ గురించి చెప్పాలి అంటే 11 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అంటే నిజానికి ఈరోజు పంజాబ్ జట్టుకి కావాల్సిన గెలుపును అందించిన ఒక హీరో అయితే తనని చెప్పచ్చు. ఎందుకంటే 208 పరుగులు చేసేటప్పుడు మాకు కావాల్సింది అద్భుతమైన స్టార్ట్. మంచి ఆరంభం ఉంటేనే ఐపీఎల్లో ఆటలు మలుపు తిరుగుతాయి. బ్యాటింగ్కి బెటర్ పిచ్ అని నేను భావిస్తున్నాను. అయితే మేము 3 ఓవర్లో 25 పరుగులు చేశాక అక్కడి నుంచి వాళ్ళు పికప్ చేశారు. కానీ మనం ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. ప్రస్తుత ఓవర్ రేట్ మీద కూడా దృష్టి పెట్టాలి. చివరి 2 ఓవర్లో 5 ఫీల్డర్లు లోపలికి వచ్చేస్తే ఒక్క లైన్లోనే బౌల్ చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ప్రస్తుతం మనం దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక చాహల్ గురించి మాట్లాడాలంటే అవును, స్పిన్నర్లకి అతను ఎంత బాగా ఆడతాడో మనందరికీ తెలుసు. అతనికి ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉంది. డొమెస్టిక్ ప్లేయర్లు చాలామంది స్పిన్ బాగా ఆడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ సమయంలో సీమలతోనే కొనసాగించాలని నిర్ణయించాను. సాధారణంగా కొన్ని సంవత్సరాలుగా అతను ఎంత ఇంప్రెసివ్గా ఉన్నాడో మనకు తెలుసు. ఇప్పటి వరకు ఐపీఎల్లోనే అతను ఒక అత్యుత్తమ బౌలర్లో ఒకడు. నాకు ఎప్పుడు ఒక డౌట్ వచ్చినా నేను అలాగే చేస్తాను. అదే నా పద్ధతి, నా తీరు. నాతో ఇక వేరే విషయాలపైన కొద్దిగా తేడా వచ్చినా కూడా నేను చాలా కోపంగా ఫీల్ అవుతాను అంటూ ముగించాడు.